విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకున్నాడు. మనుషుడు ఎలా అయిపోయాడంటే వాళ్ళ గుడ్డితనంలో జీవిస్తున్నాడు. హృదయం చీకటి అయిపోయింది, అంధకారం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తండ్రిని దేవుడు పంపించింది ఎందుకు అంటే మనుషుల అందరి కొరకు, కొందరి కొరకు కాదు. విమోచన క్రయధనం అంటే మనుషుడు పాపంలోనూ పుట్టి పాపంలోనూ పెరిగి పాపంలోనూ మరణించి నరకానికి వెళ్ళిపోతుంటే లేదా ఇక్కడే ఉండి ఇక్కడే జీవిస్తూ అనేక రకాలుగా వారు విమోచన కలిగి ఉండాలని అనుకున్నప్పటికీ కూడా విమోచన కలగడం లేదు. చాలా మందిని మనం చూస్తాం, మంచం మీద పడి అయ్యా నన్ను విమోచించయ్యా, నన్ను తీసుకుపోయా అని మాట్లాడుతూ ఉంటారు. ఆల్రెడీ ప్రాణంతో ఉన్నా, ఊపిరితో ఉన్నా, సజీవంగా ఉన్నా మనందరి కొరకు ప్రాణం పెట్టిన వాడు ఏనాడో 2025 సంవత్సరాల కిందటే యేసుక్రీస్తు ప్రభు క్రయధనముగా ఆయన రక్తం ఇచ్చి నేను కొనుక్కుని విడిపించాడు ఈ లోకం నుంచి. హల్లెలూయా. ఆయన విడిపించాడు అందరి కొరకు, కొందరి కొరకు కాదు. ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడు ఎవరు? చూడాలి చూడాలి అనుకున్నవారు భక్తులు చాలా మంది ఉన్నారు. ఉంటే రే బాబు నన్ను చూడలేవురా, నువ్వు నన్ను చూడలేవు, చూస్తే నువ్వు బ్రతకవు అన్నాడు. అంటే ఆయనకి ఏమి లేదు, రూపము లేదు. ఆయన ఒక వెలుగై ఉన్నాడు దేవుడు. మోషేకి నీ రూపాన్ని చూడాలన్నాడు. మోషే చూడాలంటే నన్ను అలా కుదరదులే అన్నాడు. సరే నేను వెళుతూ ఉంటాను, బండ సందులో నిలబడు అన్నప్పుడు ఆయన ఆకారము చూడటమే తప్ప స్పష్టంగా చూడలేకపోయాడు. బండ సందులో నిలబడి మోషే ఆయన ఆకారాన్ని చూసి ఈయన దేవుడు అని ఇంకా విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఈ రోజుని యేసుక్రీస్తు అనే బండ ద్వారా, యేసుక్రీస్తు అనే బండ ద్వారా ఆయన దగ్గర ఉండి దేవుడు మనం చూడడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవుడిని మనం చూడడానికి అవకాశం అయింది. ఆ బండ ఎవరు అంటే క్రీస్తు ప్రభు. ఆయన ద్వారానే ఎందుకు తండ్రిని చూడగలం మనం? మనం చదివిన వాక్యం ఏంటి? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. యేసుక్రీస్తు ద్వారా ఈ బండనే ద్వారా మనం చూడడానికి ఎందుకు అవకాశం వచ్చిందంటే క్రయధనముగా ఆయన రక్తంలో కడిగి క్రయధనంగా ఆయన కొనుక్కొని ఉన్నాడు కనుక మనం డైరెక్ట్గా ఆయన చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. అలాగని రూపాన్ని చూడలేం, ఆయన రూపాన్ని చూడలేం. ఇంకా చాలా మటుకు మనం చెప్పుకోవాలంటే ఓం అనే అక్షరానికి అర్థం ఏంటో తెలుసా?